హిందూ పురాణాలలో భయాన్ని కూడా జయించగల ఒక భయంకరమైన శక్తి గురించి ఎప్పుడైనా విన్నారా? ఆయనే సమయానికి అధిపతి, యావత్ విశ్వానికి కాపలాదారు. మరి ఇంతకీ ఎవరా శక్తి? ఆయన కథేంటి? ఆయన ఉనికి వెనుక ఉన్న రహస్యాల్ని రండి ఈరోజు ఛేదిద్దాం. అసలు ఈ ప్రశ్న గురించే ఒక్కసారి ఆలోచించండి. సమస్తాన్ని శాసించేది కాలం. మరి ఆ కాలానికే యజమాని ఎవరు? ఆ శక్తి స్వరూపం ఎలా ఉంటుంది? ఆ ప్రశ్నకు సమాధానమే కాలభైరవుడు. భయానికి, కాలానికి అధిపతి అయిన ఈ మహాశక్తి గురించి, ఆయన అసలు స్వరూపం గురించి కాస్త వివరంగా చూద్దాం. సరే, ముందుగా ఆయన పేరులో ఉన్న అర్థమేంటో చూద్దాం. కాల అంటే సమయం లేదా మృత్యువు. ఇక భైరవ అంటే భయాన్ని కలిగించేవాడు లేదా అత్యంత భయంకరుడు. సో ఈ రెండూ కలిపితే కాలభైరవుడు అంటే సమయానికి, భయానికి ప్రతీక అన్నమాట. అయితే ఆయన కేవలం భయంకరమైన రూపం మాత్రమే కాదు, ఆయనొక సంరక్షకుడు కూడా. ఎన్నో పవిత్ర దేవాలయాలకు, ముఖ్యంగా శక్తిపీఠాలకు క్షేత్రపాలకుడుగా వ్యవహరిస్తాడు. ఇక ప్రఖ్యాత కాశీ నగరానికైతే ఆయనే పరమ అధిపతి. అంతకంటే ముఖ్యంగా మనలో ఉండే అహంకారాన్ని నాశనం చేసి మనల్ని సరైన మార్గంలో నడిపించేది కూడా ఆయనే. ఒకసారి ఆయన రూపాన్ని ఊహించుకోండి. నల్లని దట్టమైన మేఘంలాంటి శరీరం, మెడలో ఏకంగా పుర్రలమాల, ఇక భయంకరమైన కోరలు. చూడ్డానికి చాలా భయానకంగా అనిపిస్తుంది కదా? కాని ఈ రూపం వెనుక ఓ లోతైన అర్థం దాగుంది. అసలు రహస్యం ఇక్కడే ఉంది. ఆ భయంకరమైన రూపం మనల్ని భయపెట్టడానికి కాదట, మన లోపల తిష్టవేసుకుని కూర్చున్న భయాన్ని, అభద్రతను, అహంకారాన్ని, వీటన్నింటినీ నాశనం చేయడానికే ఆ రూపం. అంటే ఆయన్ని చూసి భయపడటం కాదు, మన భయాలన్నింటినీ ఆయనకే వదిలేయాలి. మరి ఇంతటి శక్తివంతమైన దైవం ఎలా పుట్టాడు? ఆయన ఆవిర్భావం వెనుక ఓ పెద్ద విశ్వసంఘర్షణే నడిచింది. ఇప్పుడు మనం ఆ కథలోకి వెళ్దాం. ఒకసారి ఆలోచించండి. సాక్షాత్తు బ్రహ్మాండ సృష్టికర్తలలో ఒకరైన బ్రహ్మదేవుడినే శిక్షించాల్సిన అవసరం ఎందుకొచ్చింది? ఏం జరిగిందసలు? ఈ ప్రశ్నకు సమాధానం కాలభైరవుడి జన్మరహస్యంలోనే ఉంది. కథ మొదలైందిలా. ఒకప్పుడు సృష్టికర్తలైన బ్రహ్మ, విష్ణువుల మధ్య మనలో ఎవరు గొప్ప అనే వాదన వచ్చింది. ఆ అహంకారంతో బ్రహ్మ ఏకంగా 5వ తలను సృష్టించుకున్నాడు. ఆ విశ్వ అహంకారాన్ని చూసి శివుడికి ఆగ్రహం కట్టలు తెంచుకుంది. ఆయన 3వ కంటి అగ్ని నుండి ఉద్భవించినవాడే కాలభైరవుడు. పుట్టిన మరుక్షణమే బ్రహ్మ 5వ తలను ఖండించాడు. ఆ ఒక్క సంఘటన మొత్తం విశ్వగతినే మార్చేసింది. వినడానికే ఇది కేవలం ఒక కథలా అనిపించవచ్చు, కాని దీని వెనుక ఎన్నో ప్రతీకాత్మక అర్థాలున్నాయి. కాలభైరవుడి పాత్రలు, వాటి ప్రాముఖ్యత గురించి ఇప్పుడు కొంచెం లోతుగా చూద్దాం. చూడండి, ఆయనలో మనకు 2 విభిన్నమైన కోణాలు కనిపిస్తాయి. ఒకవైపు అహంకారాన్ని, పాపాన్ని నాశనం చేసే భయంకర సంహారకుడు, మరోవైపు తన భక్తులను కంటికి రెప్పలా కాపాడే అంతిమ సంరక్షకుడు. విచిత్రమేంటంటే ఆయన చేసే ఆ విధ్వంసం కూడా చివరికి మంచికోసమే, ఒక కొత్త సృష్టికోసమే. అందుకే ఆయనకు దండపాణి అని ఇంకో పేరు కూడా ఉంది. అంటే చేతిలో దండం ధరించినవాడు. ఆయనే ఈ విశ్వానికి అంతిమ న్యాయమూర్తి. ఎవరు ఏం చేసినా కర్మఫలాలను లెక్కగట్టి సరైన శిక్షను అమలు చేసేది ఆయనే. ఇక అన్నింటికన్నా ముఖ్యమైన విషయం ఆయన పేర్లోనే ఉంది. కాలభైరవుడు అంటే ఆయనే కాలానికి నియంత్రకుడు. గడిచిపోయింది, జరుగుతున్నది, జరగబోయేది, ఈ 3 కాలాలు ఆయన ఆధీనంలోనే ఉంటాయి. మనం బతికే ప్రతి క్షణం ఆయన శాసనమే అని అర్థం చేసుకోవాలి. సరే, ఇదంతా పురాణకాలం నాటి మాట. మరి ఇంతటి ప్రాచీన దైవాన్ని ఈ ఆధునిక ప్రపంచంలో కూడా ఎందుకింతగా కొలుస్తున్నారు? ఆయన ప్రాముఖ్యత ఈనాటికి ఎలా కొనసాగుతోందో చూద్దాం రండి. ఈ రోజుకి ఆయన ఆరాధన చాలా బలంగా కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా ఉన్న 52 శక్తిపీఠాలకు ఆయనే సంరక్షకుడు. అలాగే ప్రయాణాలు చేసేవాళ్లు, ముఖ్యంగా స్త్రీలు, రక్షణ కోసం ఆయనను పూజిస్తారు. తాంత్రిక సాధనలో అయితే ఆయనకు చాలా ముఖ్యమైన స్థానముంది. అన్నింటికన్నా ముఖ్యంగా మనందరికీ టైం మేనేజ్మెంట్ పెద్ద సమస్య కల, ఆ సమయాన్ని సరిగ్గా వాడుకోవడానికి చాలామంది ఆయన అనుగ్రహం కోరతారు. వీటన్నింటికంటే కూడా పవిత్ర కాశీనగరంలో కాలభైరవుడే సర్వోన్నత అధికారి. ఆయనని అక్కడ కొత్వాల్ అని పిలుస్తారు, అంటే నగర రక్షకుడు అని.
కాశీలో ఉండాలన్నా, చివరికి అక్కడ ప్రాణం విడిచి ముక్తి పొందాలన్నా ఆయన అనుమతి తప్పనిసరి అని బలంగా నమ్ముతారు. మరి ఇదంతా విన్నాక కాలభైరవుడు అంటే కేవలం వినాశనానికి ప్రతీక అనిపిస్తుందా? లేక మన లోపల ఉన్న భయాన్ని, అహంకారాన్ని జయించి మనకు అసలైన స్వేచ్ఛను అందించే అంతిమ శక్తి అనిపిస్తుందా? ఈ ప్రశ్న గురించి ఒక్కసారి ఆలోచించండి.